మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మలుపు తిరిగాయి. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ససేమిరా అంటుండగా ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. తమ ఓడరేవులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన ఇరాన్ తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇప్పటికే తేల్చి చెప్పింది. అమెరికా చర్యలతో ఇరాన్ ప్రతిచర్యలు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించాలనే వ్యూహంతో ట్రంప్ కఠిన చర్యలకు దిగారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చిపోయే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఆ మేరకు అమెరికా నౌకాదళం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. యుఎస్ఎస్ అబ్రహీం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను మోహరించింది. ఈ 2 ఆంఫీబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200కు పైగా విమానాలుంటాయి. వాటిని ఇరాన్కు సమీపంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్కు వచ్చి వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటామని చెప్పిన అమెరికా ఏ దేశమైనా సరే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆహార, వైద్య సంబంధ నౌకలను మాత్రం తనిఖీల తర్వాత అనుమతిస్తామని తెలిపింది. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలున్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాదేశిక జలాలైన కేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు టెహ్రాన్ టోల్ బూత్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ హర్ముజ్ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జలమార్గంలో అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ ల్యాండ్ లాక్డ్ దేశంగా మారిపోతుంది. దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. అంతకుముందు ట్రంప్ ఆదేశాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కమాండ్ స్పష్టం చేసినట్లు ఇరాన్ అధికారిక బ్రాడ్కాస్టర్ IRIB వెల్లడించింది. తమ దేశ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడం సాయుధ దళాల సహజమైన చట్టపరమైన విధి అని పేర్కొంది. ఈ మేరకు తమ ప్రాదేశిక జలాల్లో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవడం దేశ ప్రజల సహజ హక్కు అని తేల్చి చెప్పింది. హార్ముజ్ జలసంధి భద్రతను ఇరాన్ పర్యవేక్షిస్తూనే ఉంటుందన్న సాయుధ దళాలు శత్రు నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే హక్కు లేదని తెలిపాయి. అయితే ఇరాన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఇతర నౌకలను ఈ జలసంధి గుండా అనుమతిస్తామని పేర్కొన్నాయి. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై నేరపూరిత అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య అని తేల్చి చెప్పాయి. ఇది సముద్రపు దొంగల చర్యతో సమానమని ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే అమెరికా దిగ్బంధనం ప్రారంభం కాగా ఇరాన్ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.